వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేయాలి డిమాండ్ చేసిన బహుజన ప్రజాశక్తి రజక సంఘాలు. శ్రీకాకుళం కార్పొరేషన్ లో డయేరియా అదుపులోకి వచ్చింది. డయేరియా ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నేటి నుంచి మార్చి 11 వరకు ఎం బాజాసే ఇండియా పోటీలు. ఈవెంట్ వివరాలను వెల్లడించిన ఆర్గనైజింగ్ కమిటీ. రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న ఆన్లైన్ పోటీలు. యురేకా సైన్స్ ఎక్స్పో 2020 విజయవంతం చేయండి. ఇక డీటెయిల్ చూస్తే డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత శ్రీకాకుళం కార్పొరేషన్ లో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం డయేరియా వ్యాప్తి జరుగుతుందని తెలిసిన వెంటనే అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతానికి 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని, మొత్తం 120 కేసులు రిపోర్ట్ అయ్యాయని వెల్లడించారు. ప్రజలను ఆదిలోనే అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం నివారించగలిగామని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బాధ్యతగా వివరించిందని అన్నారు. మంచినీటి సమస్య ఉందని అపోహలు ఉన్నాయని, దానిపై మరింత విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలో చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయ్యింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే, ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్నీ కూడా క్రిటికల్గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి, చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుంది అన్నానికి అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వబోతున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకుంటే ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో, వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ కూడా 2 ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈరోజు వెంటిలేటర్ బయటకు ఈరోజు వచ్చారు. అంటే వాళ్ళ తాలూకా హెల్త్ కూడా కండిషన్ ఈరోజు చాలా మెరుగుపడింది. ఈ రోజుకి కూడా మనం చెప్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే
ఈ వార్డు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికైనా సరే డయేరియా కానీ ఇతరత్ర సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పించి అన్ని టెస్టులు కూడా చేయించి మీకు ఏ ప్రాబ్లం లేని విధంగా చూసుకొని మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక వాటర్ సమస్య అన్నటువంటి విధంగా ఏదైతే ఒక కారణం ఉందో దానికి సంబంధించి శాంపిల్స్ అన్ని కూడా తరోగా చెక్ చేస్తున్నాం. ఒకసారి జరిగినటువంటి శాంపిల్స్లో కంటామినేషన్ అంత జరగలేదన్నటువంటి వచ్చినా మళ్ళీ దాన్ని రీశాంపిల్స్ అన్ని కూడా తీసుకొని వివిధ ఏరియాల నుంచి కూడా తీసుకొని దాని మీద కూడా తరోగా టెస్టింగ్ అన్ని కూడా చేయిస్తున్నాం. అలాగే ఇది కాకుండా వేరేగా ఫుడ్ కారణాల వల్ల ఏమైనా రావచ్చు అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ కానీ సెంటర్స్ కానీ లేకపోతే చికెన్ మటన్ సేల్ సెంటర్స్ కానీ అన్నిటినీ కూడా తరోగా వెరిఫై చేసి కొన్నిటికైతే పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి అమ్మకాన్ని కూడా ఆపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా చేశాం. అంటే ఎన్ని విధాలుగా ఈ యొక్క అవుట్ బ్రేక్ రావడానికి కారణాలు ఉంటాయో ప్రతి ఒక్కటి మీద కూడా విశ్లేషణ చేసుకుంటూ మూల రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృతి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చూపెల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రి జిల్లాలోని భీంపూర్, బోరస్ మండలాల పరిధిలో గల అట్టిఘాట్ పంప్ హౌస్, చెనాక, కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం అట్టిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్కడ విజిట్ చేస్తాడు, అక్కడ నిలబడని ఇట్లా చెప్తాడు. మేడం అంటే ఇప్పుడు డిస్టెన్స్ మనం ఏమైతే బిడ్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఆ యొక్క సమస్యీకరణ విషయంలో ఒకసారి చూడాలన్నటువంటి ఆలోచన గౌరవ ఇన్ఛార్జి ముఖ్యమంత్రులు మేడం 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 చూడండి సార్. తమ్ముడు ఫోన్ పట్టుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా బాజాసే ఇండియా పోటీలను నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాలరాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. హైదరాబాద్ బీవీఆర్ఐటీలో నేటి నుంచి మార్చి 11 వరకు జరగనున్న బాజాసే ఇండియా ఈవెంట్ వివరాలు ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ఈ పోటీలో ఉపయోగించే ప్రత్యేక బగ్గీ వాహనాన్ని ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన 1000 మందికి పైగా పాల్గొంటున్నట్టు చైర్మన్ తెలిపారు. 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి మెకానికల్ బహా అంటే పెట్రోల్ ఇంజన్తో, ఇంకోటి ఎలక్ట్రికల్ బహా మొత్తం బ్యాటరీతో నడిచే వెహికల్, మూడోది హైడ్రోజన్ బహా అది హైబ్రిడ్ వెహికల్ మీద నడుస్తుంది, నాలుగోది అటానమస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డ్రైవర్లెస్ కార్స్ బేసిస్ మీద, అది 2 years నుంచి స్టార్ట్ అయింది. అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెహికల్. సో ఈ 4 ఈ ఇయర్ నర్సాపూర్లో మనకి మెకానికల్ బహా నడుస్తుంది. అది February 25 ఈ రోజు నుంచి March 1 వరకు రేస్ నడుస్తుంది. March 1 వరకు ఎండ్యూరెన్స్ రేస్ అని ఉంటుంది. ఈ స్టూడెంట్స్కి మనము 10 months టైం ఇస్తాం.
10 months టైంలో వీళ్ళు ఒక 4 hours డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఆ బండిలో స్టెబిలిటీ అనేది, రిలయబిలిటీ అనేది విత్స్టాండ్ ఉన్న వెహికలే గెలుస్తుంది. సో ఈ స్టూడెంట్స్ తమ కాలేజ్ టైంలో We start with, as I wanted to set the context of this press conference is that this is Yamaha is an all-terrain vehicle, like a single-seater all-terrain vehicle competition where students will design their own vehicle, which is called as buggy here. And I belong to B.V. Raju Institute of Technology, which comes under Sri Vishnu Education Society. So we have been very much forefront in encouraging competitions as such, which gives practical exposure to the students community, because that's ओके सर, ओके ओके कंटिन्यू. नो सर. भाई पैर खुंदल दे रहा तू मेरा. ओके सर, क्लिपिंग. सर वेट वेट सर, वेट सर. सेंटर डोंट गो फॉरवर्ड एवरो. सर सब यहाँ देखिए. सर वेट पैर दबा दे रहा तू. सर आपके पैर दबाना कितनी बड़ी इधर. वेट सर, पहले साफ हो. इधर देखिए सर प्लीज. ओके देखिए प्लीज. ओके सर, थैंक यू. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ పట్ల బీసీ గిరిజన సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బదిలీ వార్త తెలియగానే భారీ ఎత్తున టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుని తమ నిరసనతో కూడిన సంతోషాన్ని ప్రదర్శించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా అభివృద్ధిని అడ్డుకుని జిల్లాను నాశనం చేశాడని ఆరోపిస్తూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఆయనపై వికలాంగ రైతు యూరియా ఘటన, ఇతర కారణాలతో మానవ హక్కుల కమిషన్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మానుకోటలో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం తీసుకున్నారు. అదేవిధంగా అతనికి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో సొంత కలెక్టర్ గారికి ఉన్న నిధులలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పేద వ్యక్తికి సాయం చేయకుండా వెనకకు పంపించిన ఘనత ఓన్లీ కేవలం కలెక్టర్ అద్వైత్ కుమార్ గారికి దక్కింది. అందువల్ల ఇటువంటి కలెక్టర్ను గుర్తించి 2 సంవత్సరాలు మహబూబాను అభివృద్ధిలో వెనుక నెట్టిన 10 సంవత్సరాలు వెనుక నెట్టిన కలెక్టర్ గారిని ఇవాళ మహబూబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల మహబూబాద్ లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు గాని, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గారు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం గాను ఈ రోజు అంబేద్కర్ సెంటర్ ముందు బాణసంచాలతోనూ బాంబులతో కాల్చుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇవాళ సంతోషం వ్యక్తం చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన కలెక్టర్ గారు స్నేహ గారు ఈ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం. వారిని మీరు కొంచెం దృష్టితో అడ్మినిస్ట్రేషన్ పవర్ తో చూపి కొంచెం ఆ మహబూబాద్ జిల్లాను అభివృద్ధి అయ్యే విధంగా చూడగలరు. యురేకా సైన్స్ ఎక్స్పో 2026 ఆన్లైన్ పోటీలను విజయవంతం చేయవలసిందిగా జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషనల్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, ఏపీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గిరిడ లక్ష్మణరావు, పైల రవికుమార్, రాష్ట్ర నాయకులు సాయి శ్రీనివాస్ శర్మ, దాస్య రాజశేఖర్, ఏపీ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా అధ్యక్షులు పుట్ట ఉదయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు నిర్వహించి 5 నిమిషాల నిడివి గల వీడియోలు తీసి ఆన్లైన్ ప్రయోగ పోటీలలో పాల్గొనవలసిందిగా గిరిధర్, రవికుమార్లు పిలుపునిచ్చారు. ఓకే, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.
ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంగా చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి ఈ 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్నీ కూడా క్రిటికల్గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుందన్నాక అదొక ఉదాహరణ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిబిడ్డ హత్య కేసులో అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేయాలని బహుజన ప్రజాశక్తి రజక సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని బహుజన ప్రజాశక్తి రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిందితులపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయాలని, దర్యాప్తు ఆలస్యం చేస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నగదు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పసికందు మరణానికి కారణమైన సర్పంచ్ను తొలగించి అగ్రకుల రెడ్డిలను కఠినంగా శిక్షించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా రాజకీయ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 18 తారీఖున కుమ్మెర అనే గ్రామం నాగర్ కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రహ్మోత్సవాలు, మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు మన అక్కడ ఒక రచక కుటుంబం గణేష్ చంద్రకళ చిన్న 2 నెలల చిన్నారిని పట్టుకొని, మౌనికను పట్టుకొని దైవ దర్శనానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ దైవ దర్శనంలో వాళ్ళు ర్యాలీగా వెళ్తున్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల నిర్వాహకులు రెడ్డిలు ఉన్నారు, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళంతా నిర్వాహకులు అంతా రెడ్డిలే. వీళ్ళని గుర్తుపట్టి మీరు లైన్లో ఎందుకు వస్తున్నారు, ఈ లైన్లో పైసలు కట్టేది నువ్వు ₹100 ఇవ్వాలి, ₹100 ఇస్తేనే ఈడంగా లైన్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని గుర్తుపట్టి పక్కకు నెట్టేయడం జరిగింది. మేము గుడికి దర్శనానికి ఎందుకు రావద్దు, ₹100 మేము ఎందుకు ఇవ్వాలి, ఎలాంటి ఎండోమెంట్ తీర్మానం లేదు, ఈ ₹100 మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ నిర్వాహకులను ప్రశ్నించినందుకు వాళ్ళు గల్లబట్టి ఆ గణేష్ని కొట్టడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా చంద్రకళను కూడా నెత్తిబట్టి గుంజి ఆ లైన్లో నుంచి దొబ్బేయడం జరిగింది. ఆ చిన్నారి కింద పడితే కూడా చిన్నారిని కూడా మరి ఇట్లా తనడం జరిగింది. ఆ స్పాట్లో ఆ చిన్నారి చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ప్రశ్నించిన కుటుంబాన్ని పక్కకు లాక్కెళ్ళి కూడా అందరూ మూకుమ్మడిగా మరి ఈ అహంకారము మరి కొట్టడం జరిగింది. ఈ కుల వివక్షత అనేది అక్కడ చాలా మరి వాళ్ళ అహంకారం ప్రదర్శించారు. ఇటువంటి కుల వివక్షత ప్రదర్శించిన ఆ రెడ్డిలు, ఆ సర్పంచ్, ఆ గుడి నిర్వాహకులు, బ్రహ్మోత్సవ నిర్వాహకులు మరి ఆ కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించారు. వాళ్ళకి అవమానం జరిగింది, అవమానపరిచారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్బండ వర్గాలను కూడా మరి అవమానపరిచారు. ఇటువంటి అహంకారుల పైన, ఇటువంటి మరి దుర్మార్గుల పైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల వివక్షత ఎన్ని రోజులు కొనసాగిస్తారు?
ఎక్కడ పోయినా ఈ కుల వివక్షత వెంటాడుతుంది. కోట్లాది మంది దళితులు కుల వివక్షత నశించాలి, కుల వివక్షత నశించాలి, కుల వివక్షత నశించాలి. We want justice. We want justice. We want justice. క్రమంలో గణేష్ చంద్రకళ కూతురైనటువంటి మౌనికను 2 నెలల పాపను వారు చేసినటువంటి తప్పు ఏమిటంటే, మేము కూడా మనుషులమే, దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం. బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులు వెంటనే అరెస్ట్ చేయాలి, బాధితులు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం. అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేయాలి డిమాండ్ చేసిన బహుజన ప్రజాశక్తి రజక సంఘాలు. శ్రీకాకుళం కార్పొరేషన్లో డయేరియా అదుపులోకి వచ్చింది. డయేరియా ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నేటి నుంచి మార్చి 11 వరకు బాజాసే ఇండియా పోటీలు. ఈవెంట్ వివరాలను వెల్లడించిన ఆర్గనైజింగ్ కమిటీ. రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న ఆన్లైన్ పోటీలు. యురేకా సైన్స్ ఎక్స్పో 2020 విజయవంతం చేయండి.